పవిత్ర రెసిపీకి స్వాగతం. బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఈరోజు మంచి రెసిపీతో కలుసుకుందాము రండి. ఇదిగోండి, ఈరోజు కట్టి పరుగులు చింతకాయ కూర వండుతున్నాను. ఎలా వండుకోవాలో, వీటికి ఏమేమి కావాలో చెప్తాను చూడండి. ఇదిగోండి, కట్టి పరుగులు శుభ్రంగా బజార్లో చేయించుకుని వచ్చారు. ఇంటికి వచ్చాక శుభ్రంగా ఇవి రాయి మీద తోముకుని ఉప్పు పసుపు వేసుకుని శుభ్రంగా ఒక 5-6 సార్లు కడుక్కోవాలి. శుభ్రం చేసుకుని ఇక్కడ పెట్టుకున్నాను. వీటికి కావాల్సినవి ఏంటంటే ఉప్పు, పసుపు, గరం మసాలా ఫుల్లు ఒక 2 స్పూన్లు, ఇది కావలసిన ఆయిల్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర శుభ్రం చేసి ఇక్కడ పెట్టుకున్నాను. కావలసిన కారం వేసుకుందాము. కారం ఇదిగో, చింతకాయ, వెల్లుల్లిపాయి, పాయి ఎల్లుల్లిపాయి, అల్లం ముక్క, ఇంత సైజు పెద్ద 2 ఉల్లిపాయలు, చింతకాయలు, ఇవన్నీ కచ్చాబిచ్చగా మిక్సీ చేశాను. ఇది చింతకాయ తుక్కు. ఇప్పుడు కూర ఎలాగ తయారు చేస్తున్నానో, ఏమేమి కలుపుతున్నానో చేపల్లో చూడండి. ముందుగా ఇలాంటి వెడల్పు గిన్నె తీసుకోవాలి చేపల కూరకి. ఇందులో ఏమేమి వేస్తానో చూడండి. శుభ్రం చేసుకుని ఉంచుకున్న చేపలు, ఇవి కట్టి పరుగులండి. ఓకేనా? దీనిలో చింతకాయ, ఉల్లిపాయ, అల్లం వెల్లుల్లి మొత్తం తొక్కిది మిక్సీ చేసి తెచ్చుకున్నాను. ఈ కూర చాలా బాగుంటుందండి. ఈ చింతకాయల కాలంలో చేపలు చింతకాయ వండుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చింతకాయ, ఉల్లిపాయ పేస్ట్ వేస్తాం కదండి. ఇప్పుడు ఇందులో ఇదిగో ఉప్పు, కావలసిన ఉప్పు, పసుపు, గరం మసాలా పొడి ఇంట్లో తయారు చేసుకున్నానండి. ఇది గరం మసాలా, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర. దీనికి మనం చేపల కూరకి సరిపడే కారం 1, 2, ఇదిగోండి, 3 ఫుల్గా వేయట్లేదు, అంతే. ఇప్పుడు ఆయిల్, ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుందాం. బాగా కలుపుదాం, చేపలకి బాగా కలుపుదాం. ఒక్కసారి ఇలా ఉండి చూడండి. చింతకాయ కట్టి పరుగులు కూర, చింతకాయ తుక్కు, ఉల్లిపాయ, చింతకాయ పేస్ట్ చేసేసుకుని అల్లం వెల్లుల్లి వేసి బాగా ఇలాగ కలుపుకోవాలి. నూనె పోసేసి ఇట్లా బాగా పట్టించి మసాలాలు చక్కగా, ఉప్పు, కారం, గరం మసాలా, కరివేపాకు, కొత్తిమీర అన్నీ ఇట్లకి ఇలా పట్టించేసుకొని చేపలకి ఒక్కసారి ఇలా ట్రై చేయండి. ఎంత అద్భుతంగా ఉంటుందంటే మీరే చూతురుగా. ఇలా కలిపేసుకున్నాం చూడండి. ఇలా కలిగిపోయాక ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకుని పెట్టుకుందాం. ఇందులో కొంచెం వాటర్ వేసి కలుపుకుందామండి.
ఇలా 1 గ్లాస్ పోసాను. చూడండి కలర్ఫుల్గా ఎంత బాగుందో. చాలా 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 కారంగా పుల్లగా చక్కగా అద్భుతంగా ఉంటుంది కూర. అంతే. ఇప్పుడు మనం ఇలాగ స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద పెట్టేసుకుని చక్కగా ఉడకనిద్దాం. ఉడికాక దింపాక మీకు చూపిస్తాను, సరేనా? రండి స్టవ్ వెలిగించుకుని పెట్టుకుందాం. ఇదిగోండి స్టవ్ వెలిగించి చేపల గిన్నె దీని మీద పెట్టాను. చాలా బాగా దగ్గరికి ఉడికాక మనం ఇదిగోండి ఇదంతా ఎగిరి బాగా ఉడికాక చేపల కూర దగ్గరికి ఉడికిపోవాలి. ఉడికాక మీకు దింపాక చూపిస్తాను. ఇప్పుడు మూత పెట్టేసుకుందాము. ఇది బాగా దగ్గరికి ఉడికాక దింపాక మీకు చూపిస్తాను, సరేనండి? ఇదిగోండి కూర ఎంతవరకు ఉడికిందో చూద్దాము. వావ్, సూపర్గా ఉడికిందండి. దగ్గరికి ఉడికిపోయింది, నూనె బాగా తేలిపోయింది. స్టవ్ ఆపేద్దాము. చూసారా, చింతకాయ కట్టి పరుగులు కూర ఎంత బాగుందో చూడండి. చక్కగా మీరు కూడా ఇలాగే ట్రై చేసుకోండి, సరేనండి? ఆఫ్ చేస్తాను, మూత పెట్టేస్తున్నాను. మీరు కూడా ఇలా ట్రై చేసుకోండి. చింతకాయ కట్టి పరుగులు కూర సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఇలా ట్రై చేయండి. పవిత్ర రెసిపీ చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ తెలపండి, సరేనండి? మళ్ళీ ఇంకో రెసిపీలో కలుద్దాం. బాయ్.